పిల్లలు ఆకాను ఎందుకు పట్టుకున్నావయ్యా చిన్నారపై వస్త్రం, దానికి ఎందుకు అక్కుర్చిపడ్డావు? తర్వాత యుద్ధంలో దేవుడు నీకు సమృద్ధి అయినటువంటి నీకు కావలసిన ఇస్తాడు కదా. ఒకసారి పట్టుకోమంటాడు, ఒకసారి వద్దు అని అంటాడు దేవుడు. ఆ యుద్ధంలో దేవుడు వద్దు అన్నాడు. నెక్స్ట్ యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు సమృద్ధి అయినటువంటి ఇస్తాడు. హాయిపట్నం మీదకి వెళ్ళినప్పుడు మరలా వారు సమృద్ధిగా వెనక్కి తెచ్చుకున్నారు. ఎరుకో మీద ఆంక్ష పెట్టాడు, హాయిపట్నం మీద ఈ ఆంక్ష పెట్టలే దేవుడు, తెచ్చుకోమన్నారు. ఆకాను ఒక 5 నిమిషాలు ఓపిక పట్టి ఉంటే తర్వాత యుద్ధంలో ఒక సంచి కాదు కదా 20 సంచులు ఇంట్లో తెచ్చుకునేవాడే. ఇప్పుడు ఒక సంచి షినారపై వస్త్రం, బంగారపు కమ్మి, ఏమిటి ఇంకా కమ్మి, ఇవన్నీ ఒక సంచులో సరిపోద్దిగా, చేత పట్టేసుకొచ్చంటారా? అబ్బే చిన్నారపై వస్త్రం, బంగారపు కమ్మి 4. ఏం చూడండి పిల్లరా, హాయిపట్నం మీద సంచులు వేసుకు వెళ్ళొచ్చు తర్వాత ఇంటికి. కానీ ఇప్పుడు ఎరుకోపట్నం మీదకి వెళ్ళి తీసుకెళ్ళింది ఏమిటి? ఏం తీసుకెళ్ళాడు? దేవుని యొక్క మాట మీరుట. తొందరపాటు 5 నిమిషాల తొందరపాటు జీవితం ఆ కోరు లోయగా మార్చేసి, శ్రమగల లోయగా మార్చేసింది.